వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెట్లు నరికివేయడంతో HCU సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింకపై దాడి చేసిన కుక్కలు. తీవ్ర గాయాలు కావడంతో జింక మృతి. ఆందోళన నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మహిళల ఆగ్రహం. మంత్రి దామోదర రాజనరసింహను తిట్టిన మహిళలు. శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం. రేవంత్ రెడ్డి వాటిపై కనీస సమీక్షలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్. చెట్లు నరికివేయడంతో HCU సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింకపై దాడి చేసిన కుక్కలు. తీవ్ర గాయాలు కావడంతో జింక మృతి చెందింది. గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ. ఇది ఏ దవాఖానా? నల్లగొండ వెటర్నరీ హాస్పిటల్. ఎవరు తీసుకొచ్చినారు మీకు అక్కడ నుంచి? మరి మీ మేడం ఇక్కడ వచ్చి చూసారా? మీ మేడం నీళ్ళు ఉన్నారా? మీరే చూసారు. ఆ జింక్ ఇక్కడికి వచ్చినప్పుడు దానికి ప్రాణం ఉండేనా? దానికి ప్రాణం లేకుండా పెద్ద పెద్ద దెబ్బలు ఏమన్నా జేసీబీలు ఇట్లాంటి తగిలి మంచిగా ఉంది. కుక్క కరిచినట్టు స్టేర్కు ప్లస్ కింద టెస్టికల్స్ కుక్క కడితే ఎట్లుంటది? ఎక్కడ తీసుకెళ్లారు? కానీ ఎవరు తీసుకొచ్చారు? పోలీసు వాళ్ళ ఎవరు తీసుకొచ్చారు? చెట్లు నరికివేయడంతో HCU సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింకపై దాడి చేసిన కుక్కలు. తీవ్ర గాయాలు. జింక మృతి చెందడంతో పశువుల ఆసుపత్రికి తరలిస్తున్న యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది. అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 400 ఎకరాలలో యూనివర్సిటీలలో ఎలాంటి వన్యప్రాణులు లేవని చెప్పేసి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ బ్రీడ్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేలమట్టం అవ్వడం జరిగింది. చూడండి, యూనివర్సిటీ టీమ్ కూడా, యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. మనం చూస్తున్నట్టు 400 ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డోజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో. ఆ 400 ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లోకి రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి. దానివల్ల ఈ నేలమట్టం అవ్వడం జరిగింది. మనం కొంచెం దగ్గరగా చూసుకుంటే చూడండి, ఇది మొత్తం డాగ్స్ వల్ల అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లడ్ కూడా బ్లీడ్ అవుతుంది. యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి చూడు ఎట్లా జరిగిందో. మనం డైరెక్ట్ గా విట్నెస్ చేయొచ్చు. ఆందోళన నియోజకవర్గంలో సన్నబియ్య పంపిణీ కార్యక్రమంలో మహిళల ఆగ్రహం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా సన్నబియ్యం ఇస్తే రేషన్ కార్డులు లేని తాము ఏమైపోవాలని, ఇచ్చిన మాట ప్రతిసారి తప్పుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు తిడుతుంటే వీడియోలు తీయొద్దని పోలీసులకు తెలిపిన మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
గత వారం రోజుల్లోనే 4 మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయి. మేడ్చల్ MMTS మహిళా బోగిలో ఉన్నప్పటికీ మహిళపై అత్యాచారం జరిగింది. సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారం జరిగింది. నాగర్ కర్నూలులో ఓ గుడి దగ్గర మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. మార్చి 31న జర్మనీ మహిళపై పహాడీ షరీఫ్లో అత్యాచారం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్న ఇన్ని అత్యాచారాలు జరగడం ఏంది? ఘోరమైన ఘటనలు జరుగుతున్నా రేవంత్ రెడ్డి వాటిపైన కనీస సమీక్షలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నాయకులు RSS ప్రవీణ్ కుమార్. సికింద్రాబాద్ నుండి మేడ్చల్ పోయే MMTS ట్రైన్ ఎక్కి మహిళా బోగీలు ఎక్కిందామె, మామూలు బోగీలు ఎక్కలేదు. మహిళా బోగీలో ఎక్కి MMTS ట్రైన్లో ఎక్కి మరి మేడ్చల్ పోతుంటే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఒక యువకుడు అగంతకుడు ఆ మహిళా బోగీలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది. ఆమెకు విపరీతమైన గాయాలతో ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. అది మొదటి కేసు. దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇచ్చిండ్రు, కానీ ఆయన ఆ బాధితురాలను ఇంతవరకు కలవలేదు. ఇక అది మరిచిపోకముందే మార్చి 25వ తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఉదయం 4 గంటలకు కంది మండలంలో తిలోత్తమ్ గార్డెన్స్ దగ్గర భర్తను కొట్టి భర్త ముందరే భార్యను తీసుకుపోయి సామూహికంగా అత్యాచారం చేసిండ్రు ఉదయం 4 గంటలకు. మార్చి 22 నాడేమో ఒక యువతి మీద MMTS ట్రైన్లో అత్యాచారం జరుగుతుంది. మార్చి 25 నాడు కందిలో ఒక భార్యను భర్త కళ్ళ ఎదుటిగానే భర్తను కొట్టి భార్యను తీసుకుపోయి ఆమె మీద సామూహిక అత్యాచారం చేస్తారు ఉదయం 4 గంటలకు. అది మరిచిపోకముందే అత్యంత క్రూరమైన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. మార్చి 29 నాడు ఒక మహిళ, ఆమె సహచరుడు ఇద్దరు కూడా దైవ దర్శనం కోసం ఊరుకొండపేట అనే మండలంలో ఉండే ఆంజనేయ స్వామి దేవాలయానికి రాత్రిపూట వస్తే అక్కడ ఉండే 7 మంది యువకులు బహిరంగంగానే తాగుతూ ఈ మహిళను అత్యంత క్రూరంగా అతన్ని కొట్టి చెట్టుకు కట్టేసి ఈమెను అత్యంత క్రూరంగా ఆమె మీద అత్యాచారం చేసిండ్రు. ఇంకా కొన్ని విషయాలు చెప్పడం కూడా వీలు కాదు. ఆమె ఏడుస్తూ ఉంటే అత్యంత క్రూరంగా హింసించారు. ఇప్పుడు చెప్పడం కూడా వీలు కాదు. అవన్నీ కూడా అంత ఘోరంగా అత్యాచారం చేసిండ్రు. అది కూడా రాత్రిపూటనే జరిగింది. యువకులు బహిరంగంగా తాగుతా ఉన్నారు. అది మరిచిపోకముందే మార్చి 31 నాడు ఒక జర్మన్ టూరిస్ట్ హైదరాబాద్ నగరానికి వచ్చి హైదరాబాద్ నగరంలో రకరకాల టూరిస్టు ప్రాంతాలను సందర్శిస్తుంటే ఒక అగంతకుడు ఆమెను మీర్పేట దగ్గర పరిచయం చేసుకొని, ఒక మార్కెట్లో పరిచయం చేసుకొని ఆమెను స్విఫ్ట్ డిజైర్ కారులో మిగతా 4-5 అందరు మైనర్లు కలిసి ఆమెతో వచ్చిన ఆమె సహచరుడు ఇద్దరు కూడా జర్మన్సే, వాళ్ళిద్దరిని తీసుకొని పోయి పహాడీ షరీఫ్ ప్రాంతానికి, రకరకాల ప్రాంతాల్లో ఫోటోలు తీసుకుంటామన్న మిషతోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ కారులోనే ఆమె మీద అత్యాచారం చేస్తే ఆమె మరి అక్కడి నుంచి పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇక్కడ విషయం పోలీసు వాళ్ళు అన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేసినాం, నిందితులు పట్టుకున్నామని చెప్తున్నారు. సంతోషం, వి అప్రిషియేట్ ఇట్. కానీ నేరాన్ని ఎందుకు మీరు ప్రివెంట్ చేయలేకపోయారు? ఎందుకు వారం రోజుల్లోనే 4 మహిళల మీద అత్యాచారం జరిగితే ఇంకా మహిళలకు రక్షణ ఎక్కడున్నది? 1,00,000 మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు. ఈ పోలీసు శాఖకు అధిపతి సాక్షాత్తు ముఖ్యమంత్రే. రేవంత్ రెడ్డి గారే సీఎం. శాంతి భద్రతలు జనరల్గా వారి కిందకే వస్తాయి. ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే. ఇక్కడ అత్యంత భయం కల్పించే అంశం ఏంటంటే, అత్యంత ఆందోళన పడాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇందులో ఏ బాధితురాలను కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు. దీని మీద ఒక ప్రత్యేకమైన రివ్యూ తీసుకోలేకపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా రాలేదు. ఈ తెలంగాణ భవన్కు
100 మీటర్ల దూరంలో అంటే కూతవేటు దూరంలో ఉన్నది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది. అందులో ముఖ్యమంత్రి గారికి ఒక ఛాంబర్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఆ ఛాంబర్లో కూర్చొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రివ్యూలు పెడతారు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద రివ్యూ పెడతారు. దీపాదాస్ మున్షి గారు ఇంకా రకరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో కూర్చొని పార్టీ విషయాలు మాట్లాడుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కబ్జాల గురించి, దానికి విడుదల చేయాల్సిన జీవోల గురించి, విద్యార్థులను అరెస్టు చేయాల్సిన విషయాల గురించి, ఆ భూమిని ఎట్లా 400 ఎకరాలు ఎట్లా కబ్జా చేయాలనే దాని మీద ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ సెంటర్ దాంట్లో మీటింగ్ పెడతారు. కానీ మహిళల రక్షణ గురించి ముఖ్యమంత్రి గారు మీటింగులు పెట్టిన దాఖలాలు లేవు. ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం, బయట పెట్టండి రికార్డ్స్. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాప్రభుత్వం ఇచ్చిన 10 నెలల్లోనే 2.5 దశాబ్దాల సమస్యని పరిష్కరించారన్నారు మంత్రి నారా లోకేష్. 2024 ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 15 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూములో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్ గా 10 నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపై చేపెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదానికి ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్ల విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మనల్ని మార్చేస్తాయి. అలాంటి నిర్ణయమే నేను 2019లో తీసుకున్న నిర్ణయం అని అన్నారు మంత్రి నారా లోకేష్. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తుంది. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశాను. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేసాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈ రోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ గాని, మందులు గాని అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్ లో చికిత్స కూడా అందజేశాం, అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికి దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు.
రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే క్రైమ్ రేట్ పెరుగుతుంటే పోలీసులు మాత్రం తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా సైనికులపై అక్రమ కేసులు పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. నిన్న ఒకే రోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా పైన 16 కేసులు పెట్టిన తెలంగాణ పోలీసులు అని అన్నారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి పోలీసులు ఏం చేస్తున్నారు అది కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన మహిళల రక్షణకు సంబంధించిన విషయం, మన బిడ్డలకు సంబంధించిన విషయం, కుటుంబాల రక్షణకు సంబంధించిన విషయం. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. ఒకటే రోజు 16 కేసులు పెట్టిండ్రు, అక్రమ కేసులు. కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ అంటే కేసు, రేవంత్ రెడ్డి డౌన్ అంటే కేసు, కేసీఆర్ జిందాబాద్ అంటే కేసు, కేటీఆర్ జిందాబాద్ అంటే కేసు, రైతులకు రుణమాఫీ రాలేదంటే కేసు, మహిళలకు పావుల వడ్డీ రుణాలు రాలేదంటే కేసు, మహిళలకు 2,500 రూపాయల డబ్బులు ఇస్తా అంటే ఎక్కడ పోయిందంటే కేసు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎక్కడ పోయిందంటే కేసు, స్కూటీలు ఇవ్వలేదంటే కేసు, ప్రతి దానికి కూడా కేసు. రైతులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటే ఆ వీడియో తీసి పెడితే కేసు. ఇన్ని కేసులు పెట్టి ఇవాళ పొద్దున మేము తెలంగాణ వాళ్ళు ఎంటర్ కాగానే పోలీసులు ఉన్నారు, మఫ్టీ పోలీసులు. అసలు పోలీసులు చేయాల్సింది ఏంది? బస్ స్టాండ్ల దగ్గర, జనసమర్థమైన ప్రదేశాల దగ్గర, రోడ్డు కూడళ్ల దగ్గర, రకరకాల జాతరలు ఉంటాయి అక్కడ, నేరం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల దగ్గర మఫ్టీలోనో యూనిఫామ్లోనో వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని రెడీగా ఉండాలి. పొద్దుటిపూట ఉండాలి, రాత్రిపూట ఉండాలి, 2-3 షిఫ్ట్లు పెట్టుకొని ఉండాలి. మరి ఎక్కడ పోయినరు? పోలీసు వాళ్ళందరూ తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక రెండవది మీరు చూస్తున్నారు, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మార్చి 22 నుంచి మార్చి 31 మధ్యలోనే జరిగినాయి. ఉదాహరణకు చెప్తున్నా, కరెక్ట్గా ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బిజీగా ఉన్నారంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను కబ్జా చేయడంలో బిజీగా ఉన్నారు. ఇది వాస్తవం. యూనివర్సిటీ విద్యార్థులు ఒప్పుకోవడం లేదు కాబట్టి వేలాది మంది పోలీసులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బందోబస్తుకు డిప్లాయ్ చేసిండ్రు. ఇదేనానండి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన పని ముఖ్యమంత్రిగా? అసలు ఈ పోలీసు వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? అక్కడ కూడా మరి మహిళా విద్యార్థులను ఘోరంగా కొట్టుకుంటూ బస్సులలో ఎక్కించారు. అసలు మీరు చేయాల్సిందేంటి? అక్కడ వన్యప్రాణుల కాపాడాలి, చెట్లను కాపాడాలి, వాటర్ బాడీస్ను కాపాడాలి, అదేవిధంగా సభ్య సమాజంలో మహిళలను కాపాడాలి, చిన్న పిల్లలను కాపాడాలి. ఎక్కడ పోయిన మరి ఈ పోలీసులు విద్యార్థులను కొట్టడంలో బిజీగా ఉన్నారు, విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు, విద్యార్థులకు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయడంలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిన్నటికి నిన్న ఆ మన్య క్రిషాంక్ మీద కేసు పెట్టిండ్రు. ఏమనంటే వీడియోని మార్పు చేసినాను. అసలు ఆ నెమళ్ళ ఆవేదన, నెమళ్ళ ఆర్తనాదాలు, అరుపులు అవన్నీ కూడా ఒరిజినల్ నేనే తీసినాను. ఒక పిల్లగాడు కుద్బకుద్ చెప్తున్నాడు, కుల్లా చెప్తున్నాడు. చెప్తుంటే కూడా అది కాదని చెప్పి వీళ్ళని కేసు పెట్టాలి, మళ్ళీ జైలుకు పంపించాలి. మీ పోలీసులు ఇందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణలో ఆనాడు మావో సెట్టింగ్ చెప్పినట్టుగా ఆకాశంలో సగం నీవు సగం నేనన్న మరి ఏదైతే నానుడున్నదో ఆ 50% మహిళలకు ఇవాళ రక్షణ లేకుండా పోయింది. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుపై ఆమోదం పొందడంపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సవరణను వ్యతిరేకిస్తున్నామంటూ అహ్మదాబాద్, చెన్నై, కోయంబత్తూర్, తిరుచిరపల్లి, కోల్కతా వంటి నగరాల్లో ఫ్లెకార్డులతో నినాదాలు చేశారు. తమిళనాడులో నటుడు విజయ్కు చెందిన టీవీకే పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనకారులు భారీగా రోడ్డెక్కారు. వక్ఫ్ సవరణ ప్రజాస్వామ్య వ్యతిరేకమని విజయ్ విమర్శించారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వైసీపీ ఎంపీల్లో ఒకరు వ్యతిరేకంగా ఓటు వేయలేదని మంత్రి లోకేష్ అన్నారు. ఈ బిల్లు విషయంలో ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందా లేదా ఆ పార్టీలో జగన్కు వ్యతిరేకంగా పనిచేసే వర్గం ఉందా అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లును విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపాలని టీడీపీ పట్టుబట్టిందని, జేపీసీకి వైసీపీ ఎటువంటి సవరణలు సూచించలేదని లోకేష్ మీడియాతో అన్నారు. Leaders are saying, the TDP-led Janasena and Bharatiya Janata Party alliance here has betrayed the Muslims. So if you look at it, it is Telugu Desam Party that insisted that the Waqf bill go to JPC for broader consultation. During the broader consultation, there is no amendments given by YCP. If at all they wanted any changes, they should have done it at the JPC level. They had all the power. They didn't do it. It was in fact TDP that gave close to 3 amendments, and all 3 were accepted by the JPC. And there's one specific clause that in the final bill that we felt was probably an area of concern, and then we spoke about it almost till 11:30, 12 in the night. We had broader deliberations with the Bharatiya Janata Party leadership, with the Honorable Home Minister, and after they've given clarification on that, we have outrightly supported the bill. It is for actually YCP now to make the stand very clear, because it's one of their own MP in Rajya Sabha did not vote against the bill. So is this double standards in YCP, or is there a faction that's working against the leadership of Jagan Mohan Reddy? It is for them to now answer to the people of Andhra Pradesh. నల్గొండ జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ సర్పంచులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవకుండా బిల్లులపై విడుదల చేయొద్దు అని మీరు మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. చట్టపరంగా పనిచేయకపోతే రికార్డింగ్స్తో సహా మీ మీద ఫిర్యాదు చేయవలసి వస్తుంది. పోలీస్ ఉన్నతాధికారులు పీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాలని తమ కింద స్థాయి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. మీరు ఒకరిపైన కేసు పెడితే 1000 మంది పోలీస్ స్టేషన్కు వస్తారు. చట్టానికి లోబడి పనిచేయకుండా కాంగ్రెస్ మంత్రి చెప్పినట్లు నడుచుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మీరు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి మా దగ్గర, తప్పకుండా మేము డిఓపీకి కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. టీఆర్ఎస్ సర్పంచులకు మేము పనిచేస్తే నిధులు ఇవ్వం, టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లకు మేము బిల్లులు ఇవ్వని చెప్పేసి మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు నిబంధనల ప్రకారం పనిచేయడం నేర్చుకోను. ఒక ఐఏఎస్ ఆఫీసర్వి, సివిల్ సర్వెంట్వి చట్ట ప్రకారం నడవడం నేర్చుకోవాలి. మంత్రి ఎట్లాగో సోయి లేకుండా ఉంటాడు. ఎప్పుడు నల్గొండ మంత్రి ఎప్పుడు కూడా అందరుండే పద్ధతిలో ఉండలేడు. ఉద్యోగాల నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తారు కనుక అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పేరు పెట్టి అడిగి మీరు టీఆర్ఎస్ పార్టీ అడిగి పనులు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది జిల్లా కలెక్టర్. నేను జిల్లా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తప్పుతుంది, మీ పట్టు తప్పుతుంది, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతామంటే కుదరదు. నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, మీరు ఒక్కరిని పిలిస్తే 1000 మంది వస్తారు పోలీస్ స్టేషన్. మీరు జైలులకు పంపి ఆపలేరు. నల్గొండ జైలు ఒకటే పూటలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే. ఇది పోరాటాల జిల్లా, 100 ఏళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన జిల్లా. ఈరోజు బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మొంగాని మనోహర్, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పరిరక్షిస్తే ఈనాటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా చదును చేస్తూ మూగజీవాల ఉసురు పోసుకుంటున్నటువంటి తీరు, ఎలాంటి అటవీ అనుమతులు లేకుండా అందులో దాదాపు 100 ఎకరాల్లో చెట్లు నరికివేసిన పద్ధతిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టిందని, అందులో ఉన్నటువంటి జింకలు, నెమళ్లు ఊర్లకు వస్తున్నటువంటి తీవ్రమైన అంశమని, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించిందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పనులు ఆపాలని ఆదేశించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది యూనివర్సిటీ విద్యార్థుల విజయమని, ఈ విద్యార్థుల అంశంపై విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు పూర్తిగా మద్దతుగా నిలిచామని అన్నారు. వాటి ఆత్మఘోష మీ యొక్క కాంగ్రెస్ నాయకత్వానికి, మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.
ఈరోజు ఆ మూగజీవాలు, ఆ నెమళ్ళు, వాటి అరుపులు, అడవిలో ఆకలి కేకలు, అరణ్య రోదనలు ఈరోజు సాక్షిగా ఈరోజు అటువంటి 400 ఎకరాల భూమిని ఈరోజు చెట్లను, పచ్చని పర్యావరణాన్ని నాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థమయ్యేటువంటి పరిస్థితిలో లేరని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మీ మీద సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కదా. ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్తోని ఈ పనులు ఆగిపోయినాయి. ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క చెప్పడం వెనుక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అట్లాగే విద్యార్థుల ఎస్సీ విద్యార్థుల నాయకత్వం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. వీళ్ళందరి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పటిష్ట పోరాట పట్టుదలతోనే ఈరోజు సుప్రీంకోర్టు ఈ యొక్క భూముల మీద స్టే విధించింది. ఇప్పటికైనా పునరాలోచించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈరోజు అదే ఎస్సీ భూముల్లో ఫుట్బాల్ ఆడి ఈరోజు అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులను ఈ యొక్క ప్రభుత్వం ద్వారా, పోలీస్ యంత్రాంగం ద్వారా ఫుట్బాల్ ఆడుతున్నటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజానీకం చూస్తూ ఉంది. తెలంగాణకు నువ్వు ఏదో ఉరగబెడతావు అనుకుంటే, ఏమో చేస్తావు అనుకుంటే, నమ్మితే నట్టేట ముంచినట్టుగా ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో దీన్ని తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో పూర్తి స్థాయిలో ఆ విద్యార్థులకు మద్దతుగా ఉంటామని, విద్యార్థులు ఏ పిలిపించినా వారి ఆ పిలుపును విజయవంతం అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కావచ్చు, పూర్తిగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యువత కావచ్చు, అట్టి విశ్వవిద్యాలయ భూములకు సంబంధించిన పరిరక్షణ విషయంలో పూర్తి స్థాయిలో ముందుంటామని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తాను. ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి స్తోమత లేకుండా, నెరవేర్చేటువంటి దమ్ము లేకుండా ఈరోజు మాట దాట వేసి మాటను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీల విషయంలో తెలంగాణ ప్రజానీకం పక్షాన పూర్తి స్థాయిలో నిన్ను దోషిగా నిలబెట్టడానికి మేము సిద్ధమవుతా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు నిరుద్యోగులకు మాయా మాటలు చెప్పి ఈరోజు నిరుద్యోగ వృద్ధిస్తా, అట్లాగే మీకు ఉద్యోగాలు కల్పన చేస్తా, ఉపాధి కల్పన చేస్తానంటే నువ్వు ఈరోజు తెలంగాణ యువత పూర్తి స్థాయిలో మోసం చేసినావు. తెలంగాణ నిరుద్యోగ యువతను పూర్తి స్థాయిలో వంచి నిట్టనిలో మోసం చేసినటువంటి తీరు అందరూ తెలంగాణ ప్రయాణికంగా తెలంగాణ యువత చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీ మీద రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత సిద్ధమవుతా ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులకు ఇస్తానటువంటి నిరుద్యోగ వృత్తి ఏది? ఈరోజు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ వేసిందో అవి మీరిచ్చినట్టుగా చూపెట్టుకొని తెలంగాణ ప్రజానీకాన్ని తెలంగాణ యువతను మభ్యపెడతా అంటే ఇక్కడ ప్రజలు చాలా తెలివిమంతులు. ఎక్కడ ఎవరిని ఏ దెబ్బ తీయాలో తెలంగాణ ప్రజానికి పూర్తి స్థాయిలో తెలుసు. ఈరోజు నిరుద్యోగులను మోసం చేస్తే, విద్యార్థులు మోసం చేసి ఇప్పటి వరకు ఫీజు రీంబర్స్మెంట్లో ఎక్కడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు మొట్టమొదటిగా మోసం చేసినటువంటి నిజమైనటువంటి మోసకాన్ని నువ్వు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈరోజు ఆ ఎస్సీ భూములకు జోలికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవేళ ఎంతమందిని కాదని నేను అందరినీ సాధిస్తా అంటే తెలంగాణ ప్రజానీకం చాలా తెలివైన ప్రజానీకం. నిన్ను ఎక్కడ బొందబెట్టాలి, నీ పార్టీని ఎక్కడ బొందబెట్టాలో ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని ఈరోజు నిన్ను ఎవ్వరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నువ్వే ఒక పెద్ద మోసం. ఈరోజు నువ్వు చెప్పిన మాటలు ఒక బోగస్ ప్రచారాలు తప్ప ఈరోజు మీరు తెలంగాణ ప్రజానీకానికి వెలుగబెట్టింది ఏం లేదు. ఇంతసేపు ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత నీకే దక్కుతుంది. ఈరోజు సంవత్సరంలోనే 1,53,000 కోట్ల అప్పు అసెంబ్లీ సాక్షి చేసినని చెప్పేసి ఒప్పుకున్నావు. ఈ 1,53,000 కోట్ల అప్పు చేస్తే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రాష్ట్రానికి సంబంధించి అప్పు చేయడం జరిగింది. కానీ కేసీఆర్ గారు అప్పు చేసి తెలంగాణకి ఏం తెచ్చిందంటే తెలంగాణ ప్రజలకు ఇయ్యనటువంటి హామీలో లేనటువంటి కూడా రైతు బంధును అందించి, రైతుకు సకాలంలో రైతు బంధు అందించి ఈరోజు మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. తెలంగాణ రైతాంగం తెలంగాణ మొత్తం పచ్చని మాగాణం చేయడానికి కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టిండు. ఈరోజు మీరు 1,53,000 కోట్లు అప్పు చేసి మీరు ఏం చేసిరంటే దుబ్బ మట్టి చేసింది లేదు, వెలుగబెట్టింది లేదు. ఈరోజు ఇవన్నీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా
తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిన తీరది ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరు గమనిస్తూ ఉన్నారు. అతి త్వరలోనే నీ మీద మీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అందరినీ ఒక్కరిని కాదు నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో మేము ముందుంటాం. మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం. హెచ్సియు యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలి. ఆ విద్యార్థి ఆ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా పూర్తిగా తెలంగాణ యువత మొత్తం వారి వెంబడ ఉంటుంది. వారు ఏ పిలిపించినా ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూములు కాపాడే విషయంలో ఎటువంటి పిలిపించినా దగ్గరుండి విజయవంతం చేస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తీర్థమని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. చెట్లు నరికివేయడంతో హెచ్సియు సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింకపై దాడి చేసిన కుక్కలు. తీవ్ర గాయాలు కావడంతో జింక మృతి. ఆందోళన నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మహిళల ఆగ్రహం. మంత్రి దామోదర రాజనరసింహను తిట్టిన మహిళలు. శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం. రేవంత్ రెడ్డి వాటిపై కనీస సమీక్షలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.